దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినాన్ని, ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సరే దేవుని బిడ్డలారా, 125వ కీర్తన 1, 2 వచనాలు ఈరోజు మనం ధ్యాన వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలకి, యెహోవా దేవుని బిడ్డలకి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బిడ్డలకు మనము దేవుని పట్ల నమ్మిక కలిగినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిత్యము నిలుచు సియోను కొండవలే నిన్ను చేస్తాడు. రెండవదిగా, యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు ఇది మొదలుకొని, యెహోవా ఇది మొదలుకొని నిరంతరము తన ప్రజల చుట్టూ ఉండును. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానం జరుగుతుంది, ప్రతి ఎక్కడికి వెళ్ళినాను అవమానం జరుగుతుంది అని అనుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, యెరూషలేము పర్వతము ప్రాంతంలో ఉంది. యెరూషలేము పర్వతముల ప్రాంతంలో ఉంది. దాని చుట్టూ కొండలు ఉన్నాయి. అలాగే దేవుడు తానే తన విశ్వాసుల చుట్టూ రక్షణ కవచముగా ఎలా ఉంటాడైనా? రక్షణ కవచంగా ఉంటాడంట. అంటే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, అది మీకు బాగా తెలుసు. కానీ ఆయన దేవుని నమ్ముకున్నటువంటి వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, దేవుని యందలి విశ్వాసములో నిలబడినటువంటి వారికి, విశ్వాసములో వారు ప్రయాణము చేస్తున్నటువంటి వారికి, కాబట్టి ఈరోజు రక్షణ కవచంగా ఆయన ఉండడమే కాదు, ఆశ్రయంగా ఉంటాడు, సజీవమైన సన్నిధిగా ఉంటాడు, సజీవమైన సన్నిధిగా ఉంటాడు. వారి ఎన్నడను వారిని విడిచిపెట్టడు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధం ఎలాంటిదో, ఒకవేళ నువ్వు పొరపాటున తక్కువ అంచనా వేస్తావేమో దేవుణ్ణి, నీ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు ఆలోచిస్తావేమో, నీ యొక్క మేధస్సు ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీకున్నటువంటి ఆ స్టెబిలిటీని, ఆలోచన విధానం ప్రకారం నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఆలోచిస్తావేమో. తప్పు. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. సియోను కొండ అంటే దేవుడుండు స్థలం. ఆ దేవుడుండు స్థలములో ఉన్నటువంటి వ్యక్తిగా నిన్ను చేస్తాడు దేవుడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన టెన్షన్లో నువ్వు ఉన్నా, నువ్వు సురక్షితమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావు అనేది నిన్ను ఒక టైంలో దేవుడు ఏదో ఒక టైంలో నీకు గుర్తు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని పట్ల నమ్మిక కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్తుంటే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. అదే ఈ 125వ కీర్తన 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. అసలు ఈ యొక్క విషయాన్ని నేను ధ్యానించుతున్నప్పుడు నాకు ఎలీషా ప్రవక్త గుర్తొచ్చాడు. ఎలీషా ప్రవక్త ఎక్కడో సిరియా దేశంలో ఉన్నటువంటి, సిరియా రాజు గదిలో సిరియా రాజు మాట్లాడుతూ వారి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి, యెరూషలేము రాజు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే, అవన్నీ కూడా ఈ సిరియా దండుపేట వారితో మాట్లాడుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఎలీషాకి వినిపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! అప్పుడు సిరియా రాజు కల్లోల పడుతున్నాడు.
రెండవ రాజులు 6 అధ్యాయం 11 సిరియా రాజు కల్లోలపడి తన స్నేహితులను తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమున వసించిన వారెవరనేది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, ఆ సేవకులలో ఒకడు రాజైన నా ఏలివాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్తకు ఎలీషా అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఇజ్రాయేలు రాజుకు తెలియజేయన నేను. ఎంత గొప్ప విషయం అంటే, నిన్ను కాపాడు దేవుడు. పరాయి రాజుల యొక్క కుట్ర, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క స్థితిలో నువ్వు ఉన్నావో ఈ వాక్యము చాలా విలువైంది. ఎందుకంటే నీ గురించి పరాయి రాజు మాట్లాడుకుంటుంటే, ఇజ్రాయెల్ రాజు గురించి పరాయి రాజు సిరియా రాజు మాట్లాడుకుంటుంటే, సిరియా దేశంలో సిరియా రాజు యొక్క గదిలో మాట్లాడుకుంటున్నటువంటి అన్నీ కూడా ఇజ్రాయేలీలు అనేటువంటి దేశంలో ఆయన ఒక ప్రదేశంలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రదేశము ఏ ప్రదేశం అది? దేవుడు ఒక ఎలీషా ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని బిడ్డగా ఉన్నాడు. అయితే అక్కడ దైవజనుడు ప్రతి ఒక్క మాట వింటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను గమనించి నీ యొక్క అవసరతలన్నీ కూడా ఎరిగి, నీ అంతఃపురంలో అంటే సిరియా రాజు అంతఃపురంలో మాట్లాడుకుంటున్నవన్నీ ఎలీషాకి చెప్పడమే కాదు, ఈ ఎలీషా దైవజనుడు, ఆయన చాలా గొప్పవాడు, గొప్ప దైవజనుడు ఆయన. అంత మాత్రమే కాదు, రాజుకి చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలరా, దోతానులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దోతానులో ఉన్నాడు ఆయన. దోతాను అంటే ఇప్పుడు రాజుని కాదు మనం పట్టుకోవాల్సింది, ఇజ్రాయెల్ రాజుని కాదు ముందు ఆ ఎలీషాని పట్టుకోవాలి. దేవుని బిడ్డలరా, ఎంత గొప్ప విషయం. అయితే 15వ వచనం కాడికి వస్తే, దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలివాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, దేవుని బిడ్డలారా భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడి కన్నులు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండినుట చూచెను. దేవుని బిడ్డలారా, నీ పక్షమున దేవదూతలు ఉన్నారు. 91వ కీర్తన 4వ వచనంలో, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కాబట్టి అలాంటి దేవుడు నీ జీవితంలో నీకు దేవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసము ఉంచినటువంటి ఆ బిడ్డగాను ఉన్నావు. అయితే ఎంతో మేలు నీకు. అందుకే ఎలీషా ఆ పనివాడితో చెప్తున్నాడు, దోతానులో ఉన్నటువంటి ఆ పనివాడికి చెప్తున్నాడు, భయపడొద్దు. నువ్వు కూడా ఈరోజు దేవుని బిడ్డగా ఉండి, దేవుని యొక్క వాక్యం వింటుండి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీ జీవితం జీవిస్తుండి, నీ ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకొని ఉండి కూడా భయపడుతున్నావా? భయపడొద్దు. ఎలీషా చెప్తున్నాడు, భయపడొద్దు, మన పక్షం ఎవరున్నారో. యెహోవా దేవుణ్ణి వేడుకున్నాడు, వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండుట చూచాను. వాట్ ఏ గ్రేట్నెస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ యొక్క చుట్టూ దేవుడు ఉన్నాడు. నీ ఇంటి చుట్టూ, యెరూషలేము చుట్టూ, పర్వతముల నుండి ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడు ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. ఈరోజు నీకు ఏది కావాలో దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ విశ్వాసానికి జవాబు దేవుడు ఇస్తాడు.
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ వాక్యం వినినటువంటి వారిని, చూచినటువంటి వారిని, అర్థం చేసుకునేటువంటి వారిని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.